ఉట్కూరు లొకాలిటీ. అంతమంది నచ్చింది, నీకెందుకు నచ్చదు? చూడు నేను అయిపోయింది మా రాత్రి అయిపోయింది. నాది కొంచెం ఏం సార్ పెట్టండి, అందరు ఆర్డర్ పెట్టండి. మా అమ్మ నాకు 1 కిలో కావాలి. స్వాతి మేడం 2 కిలోలు కావాలంట. నాకు 1 కిలో చాలు. సాయి 1/4 కిలో. నీ సంపేసరే, నేను 1/4 కిలో అసలు పెట్టను. 4 కిలో లేదు, మినిమం 1/2 కిలో నుంచి మినిమం 1/2 కిలో నుంచి అది కూడా డబ్బులు ఏడు సార్. డబ్బులు తీసుకొని ఇవ్వాలి. నేను తెచ్చి అట్లా మనం తింటే కడుపు పడ్డది, ఏదో రుణం తీసుకోవాలి. తగ్గించి చెప్పినా ఏం కాదు, నవ్వుకుంటా. వరలక్ష్మి మేడం అని చెప్పి ఒక ఆమె ఉంది, ఆమె అన్నమాచారు. ఆమె 8 ఏళ్ల క్రితము షర్ట్స్ ప్యాంట్ షాప్ పెట్టేది. అయితే చేసింది చెప్తాడు, పెట్టిందా షాప్ పెట్టింది. ఇంకా స్కూల్ తీసుకొచ్చి అమ్మేది మా అమ్మ. అప్పుడైతే 150-200 రూపాయలు చొక్కా. వచ్చింటది అది 3 రోజులు అన్నం తినేది. డబ్బులు ఇక ఇప్పుడు కూడా హోటల్ అంటావా అంటాది. చూడండి సార్, నంబర్ 1 హోటల్ రాజంపేటలో. డబ్బులు సరిపోక బిజినెస్ బట్టలు. కానీ మా ఇప్పుడు మొన్న అడిగామ్మా, ఏమో మళ్ళీ వస్తావు నవందాకంటే, లేదు నేను బాగా సెటిల్ అయిపోయాను, నాకు 13,000 జీతము, మంచి భోజనము, వసతి అని చెప్పాను. ప్రొవిజన్ అంతా బాగుంది అని చెప్పాను. సరేమ్మా, మా ఆమెకి ఉమా మేడంకి ఏమి కాంపిటీషన్ అడ్మిషన్లో, గంగా మేడంకి. ఆ గంగా మేడం తక్కువేలే, వీళ్ళిద్దరు కానీ ఒకప్పుడు అడ్మిషన్ అలాగే వచ్చింది కదా. ఏమోనైనా పాప మ్యారేజ్ వరకు చేస్తా వర్కేడా అది. ఇంకా మళ్ళీ తర్వాత దేవుడు దయ ఏమో ఉండిస్తే. ఏమి ఎక్కడ దాన్ని ఏమంటారు, ఎవరు ప్రేమాలు చేసుకోకపోతే ఏం కాదమ్మా. ఎవరి ప్రేమాలు చేసుకోకపోతా ఉంటే ఏం కాదు. నేనైతే అసలు నాకు పంచాయతీలే వద్దు. వచ్చినామా పోయినామా, క్లాస్ రూమ్స్ లో ఫుల్గా వర్క్ చేసుకున్నామా పోయినామా. దిగుతారా మీరు ఎక్కడ మా ఇల్లు? సార్ అందరూ అక్కడే పార్కే, మున్సిపల్ పార్క్. మీ ఇళ్ళకాడి కార్లు కూడా రాలేదు, సన్నరే. ఇది శుభకరం, ఇదే బాబు అయిపోయింది. ఇది ఫుల్గా ఉండాలి కూర్చొని బయట వరకు. నువ్వు ఆపాలా? కాదు, మనం వెళ్ళిపోవాలా, వాళ్ళు హాస్పిటల్ చూపిస్తారు. శుభకరం వాళ్ళు బాగానే తీసి చూపిస్తారంట మేడం. అవునా? ఎవరు కొమ్మపల్లి సార్, మధ్యపట్ల బాగా తెలుసమ్మా ప్రసన్న.